తెలుగు వీక్లీలో ఒక కథ వస్తుంది, చదువుతున్నావా? ఇప్పటికీ 32 పాటలు వచ్చాయి. ఒక్కటి కూడా వదలకుండా చదివేశాను తెలుసా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఏం రాస్తున్నాడ్రా రైటరు, దండం పెట్టాలి. అరే మామా, ఈ వారం ఆ మర్డర్ చేసింది ఎవరో తెలుస్తుంది. అవును, అందుకే నేను ముందే బుక్ ఆర్డర్ ఇచ్చేసా. అవునరా, నేను కూడా వెయిటింగ్. ఎవరిని హంతకుని చేయాలి? కొత్త క్యారెక్టర్ ఏదైనా పెట్టాలా, లేక ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్స్లో ఎవరినైనా హంతకుడిని చేయొచ్చా? హూ ఈస్ ద కిల్లర్? హూ ఈస్ ద కిల్లర్? హలో సార్, అయిపోవచ్చాను సార్. నెక్స్ట్ 2 వీక్స్ కూడానా? రేపటికా? అలాగే సార్. సరే సార్. ఇప్పటికి నెక్స్ట్ 2 వీక్స్ కూడా ఇవ్వాలా? అబ్బా, మరిదిని కిల్లర్గా చేస్తే ఎస్ ఎస్, ఆ స్టూడెంటే హంతకుడైతే సస్పెన్స్ పోతుంది. మరి ఏం చేయాలి? హంతకుడెవరో తెలియట్లేదా? ఓ నువ్వా? నేను నీకు తెలుసా? రే, ఇలాంటి ఆత్మకథలు నేను ఎన్ని రాసుంటాను. ఇంతకీ తమరెందుకు బయటకు వచ్చినట్టు? హంతకుడెవరో తెలియక గింజుకుంటున్నావు కదా, సహాయం చేద్దామని. అబ్బో సరే, హంతకుడెవరు చెప్తాను, కానీ కంగారు పడకూడదు. ఆహా, అలాగా? సరే అండి, చెప్పండి. అది చెప్పడానికి ముందు నీ గురించి కొంచెం మాట్లాడుకుందాం. వాట్? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు నీ చెత్తరాతలతో అక్షరానికి ఉండే విలువలని పోగొడుతున్నావు? రచయిత అనేవాడి గౌరవాన్ని చెడగొడుతున్నావు. నేనా? ఏం వాగుతున్నావో అర్థమవుతుందా? నేనెప్పుడూ అలాంటి రాతలు రాయలేదు. ఆహా, అంటే నువ్వు ఇప్పటిదాకా బూతు మాటలు, డబుల్ మీనింగ్ డైలాగులు, సెక్స్ స్టోరీస్ రాయలేదా? ఏమో, కథకి అవసరమైతే రాసుండొచ్చు, దాంట్లో తప్పేముంది? కథకి అవసరమై కాదు, నీకు బలుపు ఎక్కువై రాశాను. ఏయ్, ఇందాకటి నుంచి చూస్తున్నా, ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నేనేం కావాలని రాయట్లేదు, అలా రాస్తేనే జనాలు చదువుతారు, అందుకే రాస్తున్నాను. నీకు ఫోన్ చేసి చెప్పారా? మీ ఇంటికి వచ్చి అడిగారా? నువ్వు ఇలా రాస్తేనే చదువుతాం, లేకపోతే చదవం అని చెప్పారా? ఎవరు చెప్పారు నేను ఇలా రాయమని? నీకు వచ్చినట్టు రాసి దాన్ని జనాల మీద రుద్ది వాళ్ళకి ఇలాంటివే కావాలి అని నిర్ణయించడానికి నువ్వెవరు? నేను మంచిగా రాసిన వాటిని ఒక్క ఎడిటర్, ఒక్క పబ్లిషర్ కూడా తీసుకోలేదు. నేను ఇలా రాస్తేనే వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. అయితే అది నువ్వంటున్న ఎడిటర్లది, పబ్లిషర్లది తప్పు, కానీ జనాలది కాదు కదా. చూడు,
నేనేమి ఇక్కడికి బోధనలు చేయడానికి రాలేదు. నేను అలా రాస్తేనే అది వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. అది పబ్లిష్ అవుతుంది కాబట్టే నాకు డబ్బులు వస్తున్నాయి. నాకు డబ్బులు వచ్చాయి కాబట్టే మా చెల్లెలకి పెళ్లి చేయగలిగాను, మా పేరెంట్స్ని బాగా చూసుకుంటున్నాను. డబ్బు లేకపోతే ఇవన్నీ చేయలేం కదా. డబ్బు కోసమని ఇంత నిజంగా రాయాలా? అయినా మరిది వదినని రేపు చేయడం ఏంట్రా ఎదవా? వావి వరుసలేవా? నేనేం కల్పించి రాయట్లేదు, సమాజంలో జరుగుతున్నవే రాస్తున్నా. అలాంటివి ఎక్కడో 1-2 చోట్ల నీలాంటి ఎదవల వల్ల జరుగుతున్నాయి. వాటిని తీసుకొని ఇలా జాకెట్ చించాడు, అలా చీర లాగాడు అంటూ అంత డీటెయిల్డ్గా వర్ణించడం అవసరమా? కాలేజీ అమ్మాయి మీద యాసిడ్ దాడి కూడా అలానే. సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఉప్పుతో కలిపితే హైడ్రోక్లోరిక్ యాసిడ్ వస్తుంది, అలా ల్యాబ్లో ఉన్న యాసిడ్తో తనని ప్రేమించలేదు అని ఆ అమ్మాయి మీద పోశాడు అని అంత విడమర్చి చెప్పాలా? ఆ కథ చదివాక తెలియని వాళ్ళు కూడా వాళ్ళ స్కూల్లోనో కాలేజ్లోనో ల్యాబ్లోకి వెళ్ళి యాసిడ్లు తయారు చేసి అమ్మాయిల్ని ఏడిపిస్తే? చూడు, ఆ విషయం నేను చెప్పకపోయినా నెట్లోకి వెళ్ళి గూగుల్లో వెతికితే ఎవరికైనా తెలుస్తుంది. అయినా టీవీల్లో చూపించే క్రైమ్ ప్రోగ్రామ్స్ కన్నా నేనేం ఘోరంగా రాయట్లేదు కదా. సపోర్ట్ చేసుకోకు. నీలో ఉంటూ అక్షరం అనే ఆయుధంతో నువ్వు యువత భవిష్యత్తుతో ఆడుకోవడం చూసి ఎంత వేదన అనుభవిస్తున్నానో నీకు తెలుసా? నువ్వు ఇలా రాయడం వల్ల కథలు ఇలానే రాయాలేమో అని కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా నిన్ను అనుసరిస్తూ నీలానే రాయడం మొదలు పెడుతున్నారు. అక్షరానికి ఉన్న విలువ, సాహిత్యానికి ఉన్న గొప్పతనాన్ని మసగబారుస్తున్నారు. అందరినీ నేనే కూర్చోబెట్టి మరీ రాయిస్తున్నట్టు అలా మాట్లాడుతున్నావే? ఎవరి స్టైల్ వాళ్ళది. నేను ఎప్పుడూ ఎవరిని నాలాగా రాయమని చెప్పలేదు, అడగలేదు. అయినా ఇప్పుడు ఇదంతా మాట్లాడే టైం నాకు లేదు. అసలే వచ్చే 2 వారాల సంచికలకు కూడా మా ఎడిటర్ గారు కతిమ్మన్నాడు. చాలా పని ఉంది, నువ్వు పని చేసుకో. చేసిన తప్పు ఒప్పుకోకుండా సమర్థింపు ఒకట? అసహాయతలో దడదడలాడే హృదయ మృదంగద్వానం, నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం, ఎడారి బ్రతుకుల నిత్యం చస్తూ సాగే బాధల బిడారు, దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యదార్థ జీవన స్వరాలు నిలువునా నన్ను కమ్ముతున్నాయి, శాంతితో నిలువ నీయకున్నాయి. ఈ తీగలు సవరించాలి, ఈ అపశృతి సరిచెయ్యాలి. ఇలాంటి సాహిత్యం ఎక్కడొస్తోంది ఇప్పుడు? అందరూ నీలాగా రాసేవాళ్లే, భాషని సాహిత్యాన్ని కూనీ చేసేవాళ్లే. రే, ఇందాక చెప్పిన దాంట్లో కనీసం నీకేమైనా అర్థమైందారా? నోరైనా తిరుగుతుందారా? పలికితే అదే తిరుగుతుంది. నీకు ఇలా రాసి నలుగురిని చైతన్యపరిచే విప్లవ రచనలు చేసే సత్తా లేకపోతే రచనలు మానుకో, అంతేకాని బూతులు రాసి వాళ్ళని భ్రష్టు పట్టించు. విప్లవ రచనలు అంటే ఇప్పుడు నన్ను ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా అని రాయమంటావా? లేకపోతే ఎర్రజెండెర్రజెండె నీయలో అని రాయమంటావా? చేతకాని వాడికి అన్ని నవ్వులాటగానే ఉంటాయి. ఇందాక హంతకుడెవరో చెప్తాను అన్నాను కదా, అది ఎవరో కాదు, నువ్వే 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 నువ్వే. నీ అర్ధరహిత రచనలతో సమాజాన్ని హత్య చేస్తున్న హంతకుడివి. జనన మరణాల మధ్య కొట్టుకునేవో మనిషి నీకి జననమేలా మరణమేలా, భవబాంధవ్యాలలో కొట్టుకునేవో మనిషి నీకి బంధమేలా బంధనమేలా, ప్రేమ ద్వేషాలలో కొట్టుకునేవో మనిషి నీకి ప్రేమేలా ద్వేషమేలా, గెలుపోటంలలో కొట్టుకునేవో మనిషి నీకి గెలుపేలా ఓటమేలా, ఆట ఆడినా అనుకునేవో మనిషి నీవు ఆడింది ఆటే కాదు, నువ్వు ఆటగాడివి కానే కాదు, కానే కాదు, కానే కాదు. అవును, నాది ఆటే కాదు, నేను ఆటగాడిని కానే కాదు. అందుకే అందరికీ అవి పిచ్చి రాతలుగా కనిపించాయి, నన్ను పిచ్చివాడిలా చూసేలా చేశాయి. నేను బూతులు రాస్తేనే వాళ్లకి నచ్చాయి, నేను హింసకు ప్రేరేపిస్తేనే వాళ్ళు నా రచనలు చదివారు. అందుకే నేను ఇలానే రాస్తున్నాను, ఇలానే రాస్తూ ఉంటాను. నాకు నీ సహాయము సలహా రెండూ అవసరం లేదు. ఇది చూసి నువ్వు సహించలేకపోతే నాలోనే కృంగి కృషించి కుళ్ళి చచ్చిపో నీ కర్మ. ఆ రేప్ సీన్ మాత్రం భలే రాశాడు మామ. సరైన రచనలు చేసే సత్తా లేకపోతే రచనలు మానుకో. దానికంటే ఆ యాసిడ్ దాడి రచ్చరా. ఈ
సమాజ 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 నువ్వే నువ్వే నువ్వే